అన్న ఇంటికి వెళ్ళాలి. ఓటీపీ 9393. చెప్తున్నా బ్రో, పాలిటిక్స్ మన గవర్నమెంట్ బాగాలేదు బ్రో, అస్సలే బాలే. అన్న పెద్ద కేసు అయిందన్న, మినిస్టర్ కేసులు అసలు ఏమో పబ్లిక్ అంతా నువ్వు ఏమన్నా చేయన్న లోకంలో. పొలిటీషియన్, పాలిటిక్స్, పొలిటికల్ లీడర్స్, లాయర్స్, పోలీసు వాళ్ళతో పెట్టుకోవద్దన్న. అవునవును కరెక్టే, అస్సలు పెట్టుకోవద్దు అన్న. పాటలు వింటా ప్లీజ్ అన్న, నన్ను వదిలే అన్న. వద్దు, ఎప్పుడు వింటావు పాటలు? నా మాట విను. పెద్ద కేసు అయిందన్న మొన్న, చెప్పు. పాలిటిక్ది మళ్ళీ అదే చెత్త, అదే జైలుకి పోయి బెయిల్తో బయటకు వచ్చి పాటలు నిందా అంటే పోలీసు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా అన్న. పాటలు వింటా వదిలే అన్న, నీ దండం పెడతా. అంతే కదా అన్న, తప్పు చేయాలి, జైలుకి పోవాలి, మళ్ళీ బెయిల్ మీద బయటికి రావాలి. ఎప్పుడు పాటలేనా చెప్పేది విన్నా? జనరల్ టాపిక్స్, నేషనల్ టాపిక్స్ మాట్లాడుకోవాలి. మనం ఎప్పుడు కలుస్తామన్నా? ఉండేదే ఒక జీవితం, మళ్ళీ పుడతావా ఏంటి? నాకు అర్థం కాలేదన్నా. అంతేనా కాదా? నువ్వే చెప్పు, మళ్ళీ చెప్పు. తమ్మి, నేను ప్రౌడ్ సిటిజన్, నిజం చెప్పు. అంతే, నిజం అవునా కదా? చెప్పు, విను ఫస్ట్. ఊకే పాటలు వింటావు. ఇప్పుడు వాళ్ళు అట్లా చేయడం తప్పు కదా. ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా మోసాలు ఇచ్చి లంచాలు చేసి తప్పు కదా అన్న. రైడ్ అయిపోయిందన్న, అబ్బా ఫైనల్గా వచ్చేసినాం ఇంటికి. ఇప్పుడు అదంతా కాదన్న, ఇప్పుడు పాలిటిక్స్ ఉంది, తెలంగాణ ఉంది. చెప్పు, మన డ్యాము కట్టించిండు, బిస్కెట్ లాగే దిగిపోయింది. ఏంది డ్యాము? లంచాలు, పేమెంట్ వాళ్ళు వీళ్ళు పట్టుకొని వీళ్ళు పట్టుకొని. ఎందుకన్నా ఆంధ్ర సైడు పవన్ కళ్యాణ్ అంటాడు, జగన్ అంటాడు. అంటే మీరు ఈ జనాలు పిచ్చోళ్ళన్న, వాళ్ళు ఏదంటే ఓటేసేస్తారు మనకు. అట్లా కాదన్నా, నువ్వు ఎట్లా అంటావు 2 ఇయర్ 2 ఇయర్ నువ్వు ఎట్లా అంటావు? ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ చేసిండు కేసీఆర్ తెలంగాణకి, ఇంత చేసిండు. రేవంత్ రెడ్డి హో మర్చిపోయాను, నేను ఇంటికి పోవాలన్నా. నేను నేనంతా ఈ పిచ్చిలో పడిపోయి మర్చిపోయానన్నా. సారీ, నేను పోతున్నా. పేమెంట్ 50 రూపీస్ అయిపోయిందన్న. వెళ్ళిపోయినా, పోతున్నా. నా వల్ల కాదు. నమస్తే అన్న, రైట్ అన్నా. దరిద్ర ప్రాపిడ్, ఎప్పుడు చూడు ఏదో ఒక సోది పెడతానే.